అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీకు ఎవరు చెప్పింది మళ్ళీ ఇప్పుడు చిన్నయ్య తాండూరు మన మండల చెరువు ఇది నల్లవాగు చెరువు. ఇది మాకు వాళ్ళకు అందరికీ సంబంధం పుట్ల చెరువు. ఇది మేము చాలాసార్లు కవర్ చెప్పినాం, వాళ్ళతో మాట్లాడినాం, అన్నిసార్లు చెప్పినాం. ఒక్కసారి వాళ్ళు అత్తులు లేదు, మాత్రం మాట్లాడలేదు. నేను 2-3 సార్లు వస్తాను, కనీసం నాకు ఊరికి పెద్ద మనిషి వచ్చిందంతా రెస్పాన్స్ చేయలేదు, మాకు మాట్లాడలేదు. చాలాసార్లు మేము చెప్పి కవర్ పంపినాం. నిన్న 4 సార్లు పంపినా ఇక్కడికి. ఎందుకు మీరు రండి అందరం కలిసి పట్టుకుందామని. మీరు అందరం కలిసి పట్టుకుందాం, సగం అందరూ సగం పోవాలి, మీకు సగం మాకు సగం, మేము పట్టినా మీకు సగం మాకు సగం ఇచ్చిపోతాము అని చెప్పినాము. లీజ్ అమౌంట్ కట్టమంటే ఆ లీజ్ అమౌంట్ కట్టలేదు. కట్టిన దాదాపు 2-3 లక్షల రూపాయలు చాలా వేరే విలేజ్ చెట్లు ఉంటాయి, అంటే సొసైటీకి సంబంధించిన చెట్లు. అవి చెప్పమన్నా అవి ముట్టులేదు, అవి కట్టలేదు. అన్ని విధాలా మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెట్టుడు, ఇదే టార్చర్ చేసుడు. వచ్చినాక ఆటోలు పట్టుకొని రాకుండా గొడవ చేసుడు. చాలా మేము మా బెస్ట్ వాళ్ళు ఇక్కడ ఆర్థికంగా అందరూ లేని వాళ్ళే, చేపల మీద డిపెండ్ అయ్యి బతికేటోళ్ళు. ఇక్కడ ఉద్యోగాలు బిద్దోళ్ళు. మా చెర్లు అక్కడ వర్షం మీద ఆధారపడ్డ చెర్లు. ఇక్కడ వర్షం మొత్తం ఈసారి మొత్తం సీడు మొత్తం చనిపోయి ఏం కనీసం మంచికి 10 కిలోల చేపలు దొరకలే చెర్ల. బతకనికి లేదు. ఒక చెరువు ఉన్నది, అందరూ పొత్తులో పట్టుకొని బతుకుదామని అనుకునేసరికి నిన్న చెప్పిన వాళ్ళ ఊర్లకు సహా మళ్ళీ పంపించినాం 4గురిని. అలా చెప్పినాం, వస్తూ మాట్లాడదాం అనేసరికి అలా చూడలేదు. మేము వచ్చి వచ్చినాక అలా తింటూ గొడవ అయితే ఆడోళ్ళు మొగలు మీదికి వచ్చారు. ఇష్టం కొట్టుడు బీజుడు అన్ని అంగడంగా చెప్తాను. నా పేరు ఇల్లెల శంకర్, చిలాపూరు గ్రామం, తాండూరు మండల్, మంచిరాలు. ఇదే చెరువు కోసం 10 సంవత్సరాల నుండి ఇదే కథలు నడుస్తూనే ఉంటాయి. 7 సార్లు వచ్చిండు, టెస్ట్ చేసిండు, మాకు ఏం స్పందన ఇచ్చి లేదు. ఏం అడిగినా కానీ అత్తన 10 రూపాయలు మీరు లొల్లి పెట్టుకోకు, లోటారా పెట్టుకోకు అని చెప్పుడు. ఉమ్మంటే ఏది ఉన్నా కానీ వాళ్ళ తాండ్రోళ్ళు వచ్చాడు. వచ్చిన కొద్ది మేము చేపలు పడిన కొద్ది పోయి ఎస్ఐ సాబు పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకపోవడా గంతే చేయడు. గంతే కానీ ఇప్పటికీ ఏం చేసేది లేదు. ఘర్షణ కూడా నిన్న కూడా ఇట్లనే చెప్పినాం. నిన్న చెప్పిన తర్వాత సిఐ సాబు ఫోన్ చేసిండు, సోటా వీడియో మీరు పోకులి లొల్లి పెట్టుకోకలు ఏదన్నా ఉంటే పరిష్కారం మనం చేసుకునే రల్లి మేలికి మేము కూడా వాళ్ళని కూడా పిలిపించిన తర్వాత మీరు కూడా వచ్చి మాట్లాడుకోవాలని చెప్పిన తర్వాత కూడా మా మాట వాళ్ళ మాట వినకుండా కూడా వీళ్ళు తాండ్రోళ్ళు వచ్చి రోజు వచ్చి చెర్ర చేపలు పట్టడానికి సిద్ధంగా అయిన తర్వాత ఆ వలలు ముందుకు వచ్చి ఇక్కడ పెట్టి కుప్ప పెట్టి మళ్ళీ ఇది దందకు దిగినాం. కానీ ఇప్పటికీ మేము ఏం చేసినా కానీ వాళ్ళ అత్తడేమే కానీ చేయుడే కానీ మాకేం చేసుడు లేదు, ఏం చెప్పుడు లేదు, ఏం లేదు. మాకు ఉమ్మంటే న్యాయం జరిగేం వచ్చేది లేదు. ఇది 15-20 సంవత్సరాల పాటు ఇట్లా కథ నడుస్తుంది. దానికి ఏం చేసేది లేదు, ఏం లేదు. ఇలా కావాల్సుకొని లొల్లికి దిగితే వాళ్ళు వచ్చినా మేము రాలేదు. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎస్ఐ సాబ్ చెప్పిన తర్వాత సిఐ చెప్పినాక బిడ్డ మీరు వచ్చినాక ఓకొల్లి వాళ్ళు వచ్చినాక చెర్ర దిగినా కానీ మీ పరిష్కారం మేము చెప్తాం, మీరు ఓకరా బిడ్డ అంటే వాళ్ళ మాటని ఇప్పటిదాకా కూడా వాళ్ళు మేము ఏమలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళని గుంజుకొని అక్కడ కుప్ప పెట్టాం.
దానికి ఏం పరిష్కారం చేస్తారో మరి ఏం కథ ఏం కథ ఇంతవరకు ఏం స్పందన అయితే ఏం చేయలేదు. తెనుగోళ్ళు మేము అందరం కలిసి 2 కుటుంబాలు కలిసి ఇక్కడికి పోయి పోరాటం చేస్తాను. దీని మీద ఆధారం మాకేమీ లేదు. వాళ్ళ చెరువు కూడా దగ్గరనే, వాళ్ళ చెరువు దగ్గర ఉన్నా కానీ మేము వాళ్ళ చెరువుకు పాసిస్తూనే పోతలేము, వాళ్ళకి అంత పడతలేము చేపలు కూడా. వాళ్ళు ఆడకు పోయినా కానీ ఉమ్మంటే వాళ్ళు ఏం చేస్తారు, సార్ పోతాను అచ్చలపురపులు చేపలు పడతానని చెప్తే అత్తాను, వాళ్ళు అత్తాను మమ్మల్ని పడకపోతాను అంతే ఉంచుతారు. ఇప్పుడు ఏదన్నా కావాలి, ఇప్పుడు ఎందుకు మేము అటు రమ్మని చెప్పిన సీఎస్ కూడా ఇప్పుడు ఆడకపోతే మేము గిట్టనే ఉంటాయి. వాళ్ళు మేము ఉన్నారు 10 మంది అయితే వాళ్ళు ఉన్నారు 100 మంది అవుతారు, మీద పడుతుంది. అది ఏం కానీ తెలియదు. అందుకోసం ఇప్పుడు ఇక్కడ పెట్టి ఇక్కడ పరిష్కారం కావాలని దీనికోసం ధర్నా చేస్తాను. చెరు మీదనే కావాలి ఏదున్నా కానీ. ఏడు సాగు చెప్పినా కానీ ఏడు సాగు వస్తలేదు, ఏం లేదు. ఏమనంటే ఉమ్మంటే లీడ్ కడతానవా నువ్వు, పైసలు కట్టినావా, పైసలు పట్టుకొని రా, అది పట్టుకొని రమ్మంటాడు. రమ్మంటే ఇక్కడికి ఇంత లొల్లి అవుతుంది, ఇవ్వాలైతే రావనద్దా. ఇప్పుడు మేము ఇక్కడ చచ్చిపోతే పరిష్కారం చేసేవాడు ఎవరు మరి, మాకున్న ఎవరు చేస్తారు ఏం కాదా. అందుకోసం ఇప్పుడు ఏదైనా కావాలనుకో ఇక్కడికి వచ్చి అందరం వచ్చి ఇక్కడ కూర్చొని ఇది ధర్నా చేస్తాను. ధర్నా కూర్చున్నాం. ఏదో వచ్చేదానికి కూడా ఇంక 20 రోజులు కానీ ధర్నా బంద్ ముచ్చలేదు. చేపలు మా చెర్ర మేము చేపలు కంపల్సరీ పడతాం. ఇంతలో వెళ్ళినా ఏమైనా కానీ ప్రాణాలు పోయినా మంచిదే కానీ వదలం చెరుని. మా చెరు మాకు కావాలి. వాళ్ళు మాకు ఏమైనా ఇస్తాను దగ్గర 12 కిలోమీటర్ల దూరం ఉంది వాళ్ళకి. మాకు భూములు మాయిపోయినాయి, జాగాలు మాయిపోయినాయి. మేము అధికారం అంతా మా చేతిలో పెట్టుకుని వాళ్ళు పాలు కావాలని ఇప్పుడు పోరాటానికి వచ్చి మేము భయపడతామా. అందుకోసం ఏమున్నా ఏదైనా కావాలనుకొని ఇక్కడ 10-15 రోజులైనా పర్వాలేదు కానీ వాళ్ళని దిగనీయం. మేము కంపల్సరీ దిగుతాం చేపలు పట్టడానికి. ఎంత లొల్లైనా మంచిదే, ప్రాణాలు పోయినా మంచిదే, లేకుండా పోయినా మంచిదే, భూములు జాగాలు ఏం లేకుండా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.